ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అలాగే ఆయన మరణం తర్వాత కూడా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముద్రగడ పద్మనాభం పట్టుదల, ఆయన రాజీ లేని వైఖరి కుటుంబం కూడా కొనసాగిస్తుంది. తాము ముద్రగడ వారసులమని గట్టిగా చెబుతుంది. అందుకే ముద్రగడకు ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలు వద్దే వద్దు అని కుటుంబ ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తమ నాయకుడికి పదవుల మీద, అధికారాల మీద బతికి ఉన్న రోజుల్లోనే వ్యామోహం లేదని, ఇప్పుడు అధికార లాంఛనాలు అంతకంటే అవసరం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రతినిధులను తిరస్కరించింది. ఇదిలా ఉంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడ పద్మనాభానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అన్నది ఆనవాయితీ. నిజంగా మాజీ మంత్రులకు ఆ అవకాశం ఉంది. ప్రోటోకాల్లో ఎప్పటి నుంచో ఇది అమలు అవుతూ వస్తుంది. అయితే కొందరి విషయంలో ప్రభుత్వ పదవులు నిర్వహించని వారి విషయంలో ప్రభుత్వం వారికి జనంలో ఉన్న పరపతి, వారు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారిక లాంఛనాలతో చివరి తంతు జరిపించాలని ప్రభుత్వం ఆదేశాలను ఇస్తుంది. ముద్రగడ విషయం తీసుకుంటే ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం చూసిన మాజీ మంత్రి హోదాలో ఈ ప్రభుత్వ లాంఛనాలను అన్నవి దక్కుతాయి. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆమోదం తెలిపింది. ఇక్కడ కూడా ప్రభుత్వం కాదు అనుకుంటే అది జరిగేది ఉండదు. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు రావడం మంచి పరిణామమే అని అంతా అనుకున్నారు. కానీ బిగ్ ట్విస్ట్ అన్నట్లుగా ముద్రగడ కుటుంబం మాత్రం మాకు వద్దు, ఈ అధికారిక లాంఛనాలు అని తిరస్కరించడమే చర్చగా మారింది. నిజానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అంటే దేశానికి లేదా రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు, స్వాతంత్ర సమర యోధులకు, మంత్రులకు, సైనికులకు మరణాంతరం ప్రభుత్వం అధికారికంగా అందించే అత్యున్నత గౌరవంగా పేర్కొంటారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఈ గన్ సల్యూట్ అన్నది కీలకంగా ఉంటుంది. పోలీస్ లేదా సైనిక బలగాలు గాలిలో తుపాకులను పేల్చి తమ గౌరవాన్ని ప్రకటిస్తాయి. అలా 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు. అంతేకాదు త్రివర్ణ పతాకాన్ని ఆ మృతదేహానికి జాతీయ జెండాతో కప్పుతారు. అంత్యక్రియల సమయంలో ఆ జెండాను కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అంతేకాదు పోలీస్, మిలిటరీ బ్యాండ్, అలాగే సైనిక లేదా పోలీస్ బ్యాండ్ ద్వారా ప్రత్యేకంగా శోక గీతాలను అంత్యక్రియలు సమయంలో వాయిస్తారు. ఇక అధికారిక నివాళిగా ప్రభుత్వ ప్రతినిధులు అంటే మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పిస్తారు. ఇక ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో కాకుండా మామూలుగానే నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ముద్రగడ ఇంటి ఆవరణలోనే హిందూ మత విశ్వాసాలకు అనుగుణంగా ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాకు తెలిపారు. ముద్రగడ బతికి ఉన్నప్పుడు ఆయన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ఇప్పుడు మరణించాక ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పేశారని రాజా తెలిపారు. ముద్రగడ అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం పోరాడిన